పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. ఇప్పటి వరకు భారత మార్కెట్ పైన దృష్టి పెట్టిన చైనా కంపెనీలు ఇప్పుడు ఎగుమతులకు భారత్ ను కేంద్రంగా మార్చుకుంటున్నాయి. వస్తువుల తయారీ కార్యక్రమంలో భారత్ మరో ఘనత సాధించింది. చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ కంపెనీలు మన దేశంలో స్థాపించిన యూనిట్లలో తయారు చేసిన ఉత్పత్తులను అమెరికా, పశ్చిమాసియా, ఆఫ్రికా దేశాలకు ఎగుమతి చేయడం ప్రారంభించాయి. గతంలో చైనా, వియత్నాం నుండి ఆ దేశాలకు ఈ ఉత్పత్తులు తరలి వెళ్లేవి. మన దేశంలో ఉత్పత్తి సామర్థ్యాలు మెరుగై ప్రభుత్వం నుండి స్థిరంగా ప్రోత్సాహకాలు లభించడంతో ఎలక్ట్రానిక్ తయారీ కార్యకలాపాలు బాగానే పెరిగాయి. ఈ నేపథ్యంలోనే మన దేశంలోని చైనా యూనిట్లు కూడా ఇక్కడ నుండే ఎగుమతులు చేస్తున్నాయి. గతంలో ఆయా సంస్థలు ఇక్కడ విక్రయాలపైనే ప్రధానంగా దృష్టి సారించేవి. కానీ 2020లో సరిహద్దు వివాదాల తర్వాత మన ప్రభుత్వం ఎలక్ట్రానిక్ తయారీకి ప్రోత్సాహకాలు స్థిరంగా అందిస్తోంది. ఈ నేపథ్యంలోనే చైనా కంపెనీలు మన కంపెనీలతో భాగస్వామ్యం కుదుర్చుకొని ఇక్కడ తయారీని ప్రారంభించాయి. స్థానికంగా పంపిణీ నెట్వర్క్లను కూడా అభివృద్ధి చేసుకుంటున్నాయి. ఆయా కంపెనీల బోర్డులో భారతీయులను ఉన్నత స్థాయిలో నియమించుకున్నాయి. 2023-24లో తొలిసారిగా ఇండియా ఒప్పో మొబైల్ ద్వారా ఎగుమతులు చేసి 272 కోట్ల విదేశీ మరకాన్ని ఆర్జించింది. రియల్మీ మొబైల్ టెలికమ్యూనికేషన్స్ 114 కోట్లు ఆర్జించినట్టు రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్ కు గత నెల 12న సమాచారం అందించింది. 2024-25లో మన దేశం నుండి స్మార్ట్ ఫోన్ల ఎగుమతులు 55% పెరిగి $24.14 బిలియన్ అంటే సుమారు 2.5 లక్షల కోట్లకు చేరాయి. ఇందులో యాపిల్ ఐఫోన్ల విలువ $17.4 బిలియన్ కాగా మిగతావి ఎక్కువగా శాంసంగ్ స్మార్ట్ ఫోన్లు ఉన్నాయని నిపుణులు అంటున్నారు.